ఎంత తెలివితేటలతో ప్రవర్తించినా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను. రేపు మరో వేషంలో వచ్చి అమ్మా నాన్నలను రక్షించుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. హలో అలా రానా ఉండాడా? రానానే మాట్లాడుతున్నాను. తమరెవరు? మేగడ ముట్టాల్ గోల్డెన్ బ్రదర్స్. ప్రస్తుతం గోల్డెన్ బ్రదర్స్ మా అతిథులుగా ఉన్నారు. అరే మేము దానే గోల్డెన్ బ్రదర్స్ అరివి గట్ట ముండో అడి. ఎవరో దొంగ పిల్లకాయలో నేను మాయ చేస్తుంటారు. నువ్వు సోంబేర మాత్రం మోసపోయి ఉంటావు. వీడెవడో అరవంలో వాయించేస్తున్నాడు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నడి సముద్రంలోంచి మాట్లాడుతుండా, సరుగుతో వస్తుండావు. ఇష్టలేకపోతే చెప్పు, నా తిరిపి పోరా. ఆహా, అలా చెయ్యొద్దు ప్లీజ్. తమ రండి, తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే అప్పుడిదా చక్రి, మనం మోసపోయాం. అసలైన గోల్డెన్ బ్రదర్స్ సముద్రంలో ఉండిపోయారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు నకిలీ వెధవలు వెళ్ళి పట్టుకోండి. ఏమిటి పట్టుకునేది? నా బొంద, వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. పోతూ పోతూ నా మెళ్ళలో ఉన్న ముత్యాల దండ, నా కాలుకున్న ముగ్గులు పట్టీలు కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేసి ఈ మీసాలు, ఈ జుట్టు మిగిల్చి వెళ్ళారు. నెల్లూరు పిల్లకాయలు నెల్లూరు భాష మాట్లాడి నేల గర్పించేశారు. కనిపించారు. సరే, రాత్రంతా వాళ్ళు నిన్ను పెదరాయుడు గారు అలవాటు వచ్చింది. ఇదేంటి చంద్రరాయుడు గారు అలవాటు వచ్చేసింది. ఏం చేసేది? పోతూ పోతూ నాకు ఇది బాగా నేర్పేసి వెళ్ళారు. అంతేనా? ఇంకేమైనా? దూరంగా వెళ్ళి మాట్లాడరా. ఇది కుక్కిన పెన్లా పడి ఉండేది. గుర్రపు తనులు, గాడి తాపులు నేర్చుకుంది. సరే చక్రి, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు. ఇప్పుడు అసలైన గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారు. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రిసీవ్ చేసుకుందాం. పద. ఊరుకోండి, వ్యధ వెరికేకలు మీరు కూర్చోవాళ్ళు వస్తారు. వెల్కమ్ நம்ம பெரிய அண்ணன் ஆறுமுகம். நம்ம చిన్న తంబి తిరుముఖం వడకం. చక్రధర్, వారు పైకి వచ్చి ఏర్పాటు చేయి. అలాగే అడే తంబి, అண்ணே. ఇంత ఎడం నిండా బాగుందిరా. ஆமா அண்ணே. పరబ్రహ్మలా వెలిశారు. తడవకుండా ఎలా వచ్చారు? అరే సోంబేరు, అరే అరివిగట్ట ముండం, ఏం తలిస్తురా మమ్మల్ని? అరే తంబి అన్నే, ఇంత ముట్టాలకి మనం ఎలా వస్తామో చెప్పు. అన్న ఆరుముగం సింగపూర్ లో 100 షిప్పులకి మొదలాలి தெரியுமா? అదల్ల షిప్ నంబర్ 33 అన్నకి బాగా పట్టును. అదిలో ఎక్కితిమి. మధ్యలో నీటి మీద బోర్డు కొడితే నీటి లోపల పోయిస్తుంది. నీటి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అరే సుండక్క పయ్యలే. ఇప్పో సబ్మెరీన్ అందులో ఎక్కితిమి. ఎక్కడికి వస్తుంది? మొత్తానికి వచ్చారు, అదే సంతోషం. రండి. కాపాతప్ప ఎన్న సుగమాయిరికే. ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. విందుకు ముందు కాస్త మందు కూడా. ఏమిరా ఏమో తలిస్తివి? ఆరుముఖం అన్నే, తిరుముఖం అన్నే, మీకు దా ఇసుకి ఎత్తి పెడితే దాన్ని దించి పెడితే. అలా పావింగులే, ఏమి తలిస్తివిరా? మమ్మల్ని ఏడ మాదిరి తాగుబోతు ఉండవాడని తలిస్తివిరా? తంబి இந்த சுண்டைக்காய் பசங்களே அடிக்கிறேன். అడి తిరుముఖం అన్నే, అన్నే, இந்த பாம்பு வெட்டி அடிக்கிறேன். తిరుముఖం సాబే. ఆరుముఖం గారు కోప్పడకండి, ఏదో తెలియక అన్నాం. పదండి భోజనానికి. அரே முட்டாள், சாப்பாட்டுக்கு முன்னே அன்னைக்கு அது 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 வேணும். అదు అంటే ఎదు. అదడా ముట్టాళ్, నమకే పొన్నుదా కావాలి. అదడా నమ్మకి తంబికి ఇంత కుడిమి ముడిసి పెట్టడానికి లబక్ జబక్ కావాలి. అదే లబక్ జబక్ ఈ సదనంలో దొరకరే, సిటీ నుంచి తెప్పింది. ఏయ్, నీ వాయిముడ్డ. లబక్ జబక్ వస్తేదా ఈ కుడిమి ముడుస్తుమా? కుడిమి ముడిస్తేదా సాపాటు చేస్తుమా? సపోర్ట్ చేసేదా మేము శాంతిస్తాము. అప్పటి మీరు శాంతించడమే కదా మాసియం. ఒరే చక్రి,
నువ్వు ఆ శశిరేఖ దగ్గరికి వెళ్ళి దువ్వి తీసుకొచ్చి ఇదే ఇక్కడ దొరికే ఏకైక లబజ్జబక్ అని చెప్పాలరా. ఏంటి నాన్న నువ్వు ప్రతిదానికి నా శశిరేఖనే తీసుకోమంటావు? అబ్బా కుడిమి దువ్వడానికేనట్రా లబజ్జబక్కు, లేకపోతే మనం మన వ్యాపారం నసక్ లసక్ అయిపోతాం. వెళ్ళరా వెళ్ళు. హ్మ్.